ఏమిటి సత్యబాబన్న, స్పీకర్ ప్రతిపక్ష హోదా మనకి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశాడంట. మరేం చేస్తాడు? ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 18 మంది ఉండి తీరాల్సిందే. మనకున్నది లింగులిటుకమంటూ 11 మంది. అయితే మాత్రం సభలో ప్రతిపక్షంగా ఉన్నది మనమే కదా, మనకు ఇవ్వడం సభమే కదా. ఇది మనం అనుకుంటే సరిపోతుందా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 10% సీట్లు గెలిస్తేనే కదా వచ్చేది. అది మనకి ప్రజలు ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వకపోతేనే స్పీకర్ ఇవ్వచ్చు కదా. నీకు గొంతు ఎక్కువ, బుర్రలో గుజ్జు తక్కువ. నువ్వు కూడా మన సైకోరెడ్డి లాగా తయారైనావు. అలా కాదు సత్యబాబన్న, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మనకి అసెంబ్లీలో మైకు ఇవ్వరట కదా. ఎవరన్నారా మాట? ఇంకెవరు? మన జైలు రెడ్డి. అసలు మైక్ ఇస్తారా ఇవ్వరా అనేది మనం అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ పరిస్థితి చూస్తేనే కదా అర్థమయ్యేది. అది ఓకే, కానీ మనోడు హోదా ఇవ్వాలి అని అంటున్నాడు కదా. అందుకే కదా మనోడిని తుగులకనేది. మామూలుగానే నీ మాట సరిగా అర్థం కాదు. అందులో అర్థం కాని భాషలో చెబితే అసలు అర్థం కాదని మనం ఇచ్చిస్తున్నా. కొంచెం క్లారిటీగా చెప్పమని అర్థిస్తున్నా. నువ్వక్కడివి అన్ని అట్టిపండు తొక్క తీసి నోట్లో తినిపించినట్టు చెప్పాలి. ఇప్పుడు ఆ తొక్కలో లాజిక్కులు చెప్పకుండా అసలు మ్యాటర్ చెప్పండి మహానుభావా. మనం ప్రజలు ఇచ్చిన సీట్ల ప్రకారం అసెంబ్లీలోకి పోయి ప్రజల తరపున మాట్లాడాలి. ఎలా మాట్లాడతావు హోదా లేకపోతే? నీ బంద హౌస్లో ప్రతిపక్షం మనమే కదా. హోదా ఇవ్వకపోయినా మైక్ ఇస్తారు. ప్రజల తరపున మనం గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. అది సాధ్యం అవుతుందా? ఎందుకు సాధ్యం కాదు? ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరికి అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఉంటుంది. మరి అప్పుడు మనం వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అదే కదా మనోడు ఎక్కడ వస్తున్నాడు హోదా అని అదే పట్టుకుని వేలాడుతున్నాడు. సరే, నువ్వు అన్నది బాగానే ఉన్నది. ఒకవేళ అక్కడ మనకి మైకు ఇవ్వకపోతే అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు వచ్చావు దారిలోకి. ఒకవేళ అప్పుడు మైక్ ఇవ్వకపోతే మనం బయటకు వచ్చి అసెంబ్లీలో మా నోరు నొక్కేస్తున్నారు, మాకు మైక్ ఇవ్వడం లేదు, ప్రజల గొంతు వినిపించే అవకాశం ఇవ్వడం లేదు అని అప్పుడు మనం బయట అరిస్తే జనాలకు అర్థమవుతుంది. ఎలాగూ అదే జరుగుతుందని మన జనగన్న ముందు చూపుతో మాట్లాడుతున్నాడేమో. ముందు చూపా? అదే ముందు చూపు. ఊహించి మాట్లాడటం ఏంటి? ముందు అసెంబ్లీలో కూర్చోవాలి, మైక్ ఇమ్మని అడగాలి. ఇచ్చినప్పుడు అప్పుడు కదా మనం మాట్లాడేది. ఆదిలోనే హంసపాద అన్నట్లు అసలు వెళ్ళకుండానే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ముందు చూపా? దరిద్రపు కొట్టి రాజకీయాలా? ఇది కరెక్టా? అసలు స్పీకర్ ఏమంటున్నాడు? మైక్ ఇవ్వమని మేము చెప్పామా? మేము ప్రతిపక్షం ఎవరు ఉంటారో వారికి మైక్ ఉంటుంది, హోదా మాత్రమే ఇవ్వడము కుదరదు అని చాలా క్లారిటీగా చెప్పాడు. మరి మనవాడు కోర్టుకి అప్లై చేశాడు కదా. కోర్టు మాత్రం ఏం చేస్తుంది? రూల్ ప్రకారం నడుచుకోవాలి అంటది. అందుకని ఏముంటుంది? మరి ఇప్పుడు స్పీకర్ తేల్చి చెప్పేశాడు హోదా ఇవ్వరని. మనం అసెంబ్లీకి వెళ్ళకపోతే ఏమైనా అవుతుందా? కరాఖండిగా స్పీకర్ చెప్పిన తర్వాత ఇప్పుడు హౌస్కి వెళ్ళి తీరాలి. లేదంటే మళ్ళీ హోదా గురించి బయట పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అది సభ ఉల్లంఘన కింద వస్తుంది. మరి మన సైకోరెడ్డి అసెంబ్లీకి వెళతాడంటావా? వెళ్ళి మాట్లాడితే ప్రజల దృష్టిలో ఒక నమ్మకం ఉంటుంది. వెళ్ళకపోతే ప్రజలను వదిలేసినట్లు అవుతుంది. ప్రతిపక్షం లేని అధికార పక్షం అన్నట్లుగా ఆ బాబుకి ఎక్కువ మార్కులు పడతాయి. మరి వాళ్ళపైన ఏదో రకంగా బురద చల్లాలని మన సైకోరెడ్డి ప్రయత్నిస్తున్నాడు కదా. ఆ ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్యాలెస్లో కూర్చుని మాట్లాడే కన్నా అదేదో అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే ఎంత బాగుంటుంది. అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్లు అసెంబ్లీకి వెళ్ళడు, మన వాళ్ళని వెళ్ళనివ్వడు. అయితే మన జలగన్న వేసిన ఈ స్కెచ్ కూడా ఫ్లాప్ అయినట్లేనా?
కాదు, అత్తరు పాపు, అత్తరు పాపు. ఏమిటి అత్తరు పాప? కత్తరు పాపు విన్నారు. ఈ అత్తరు పాప ఎవరు? అదే అత్తరు పాప కాదు, అత్తరు పాప కాదు, అత్తరు ప్లాపు. ఓహో, అత్తరు ప్లాపా?